హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి యార్. మీ ప్రోత్సాహం నాకెంతో అవసరం. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోకి హైప్ ఉంది యార్. హైప్ ఇచ్చి వీడియోని మరికొంతమందిలోకి రీచ్ అయ్యేలా మీరే చేయాలి. అల్లుకున్న బంధం 28తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది లైక్స్ ఇవ్వడం లేదు యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ట్రాకర్ని ఫాలో అవుతున్న శివ్ ఆ ట్రాకర్ చూపించిన ప్లేస్కి వస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. కారు మాత్రమే ఉంటుంది. చుట్టూ అక్కడ ఓపెన్ ప్లేస్ తప్ప ఏమీ ఉండవు. శివ్కి ఏమీ అర్థం కాదు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఎవరూ లేరేంటి అని చూస్తాడు. అసలు ఏమైంది అంటే ట్రాకర్ వాళ్ళు లాస్ట్లో వచ్చిన అతుల్ కారుకే పెడతారు. కానీ అక్కడికి రాగానే కార్ ఆగిపోతుంది సడన్గా. అక్కడ ఎక్కువసేపు ఉంటే కరెక్ట్ కాదని ఉన్న 2 కార్లలో ఒక దాంట్లో అతుల్ ఐషుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు అటువైపు ఒక ఖాళీ ట్రక్ వస్తే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు అందులో. శివ్కి చాలా అసహనంగా ఉంది. ఎక్కడ ఉన్నావు బుజ్జి అని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే ఆ అతుల్ గడు మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. గెస్ట్ హౌస్ అని గుర్తుకు రాగానే కిరణ్కి కాల్ చేస్తాడు. కిరణ్ హలో అనగానే అతుల్ గెస్ట్ హౌస్ ఎక్కడా అని అడుగుతాడు శివ్. అదేంటి ట్రాకర్ ఉందిగా అడుగుతాడు కిరణ్. ఆ కారు దగ్గర ఎవరూ లేరు. అది ఆగిపోయినట్టుంది. ఇక్కడ రోడ్ మీద వదిలేసిపోయారు. ఇంతలో మైక్ ఫోన్ చేయడంతో శివ్ సీసీ ఫుటేజ్ చూస్తే సిస్ని తీసుకెళ్లిన కార్లు సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్ళాయి. ఒక ట్రక్ 2 కార్లు వెళ్ళాయి 10 నిమిషాల ముందు. నేను అవి వెళ్ళిన రూట్ సీసీ చెక్ చేయమని చెప్పాను, కానీ ఇంకా డీటెయిల్స్ రాలేదు అని చెబుతాడు. ఇంతలో కిరణ్ డీన్కి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ అడ్రస్ అడుగుతాడు. శివ్కి వెంటనే ఆ అడ్రస్ సెండ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కారులో ఉంటుండగానే కారు స్టార్ట్ చేసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు శివ్. ఒక్క మాట వాడి గురించి నాకు చెప్పొచ్చు కదా బుజ్జి అనుకుంటూ కారు హై స్పీడ్లో పోనిస్తాడు. రూమ్ అంతా అలంకరణ, బెడ్ అలంకరణ చూసి ఐషు గుండెల్లో భయం స్టార్ట్ అయింది. వెంటనే ఆ బెడ్ దిగి రూమ్ నుంచి బయటికి రాబోతుంది. ఎక్కడికే వెళ్తున్నావు? ఈ రూమ్లో నుంచి నీకు వెళ్ళే అవకాశం ఇప్పుడల్లా లేదు అని అంటాడు అతుల్. ఎక్కువ ఊహించుకోకు అతుల్. అవసరమైతే చస్తానేమో కానీ నిన్ను మాత్రం నా ఒంటి మీద చేయి వెయ్యనివ్వను అంటుంది. ఇంకా నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే? నా అధీనంలో ఉన్నావు. చుట్టూ నా మనుషులు. ఒక్కడుగు కూడా నన్ను దాటి వేయలేని టైంలో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. చెప్పాగా నా మొగుణ్ణి చూసుకొని అని. మిల్కీ బాయ్ అన్నావు కదా? కాదు, సింహం. వేటాడే సింహం. చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తాడు అంతే. ఆ సాఫ్ట్నెస్ తన వాళ్ళ దగ్గర మాత్రమే. నీలాంటి వాళ్ళ దగ్గర హార్డ్నెస్నే అంటుంది ఐషు. నీ మొగుడు జపం బాగానే చేస్తున్నావు, కానీ నీ మొగుడికి నువ్వు ఎక్కడున్నావో తెలియాలి కదా. నువ్వేమనుకుంటున్నావు అతుల్? ఇప్పటి వరకు నా కన్నాకి నేనెక్కడున్నానో తెలియదు అనుకుంటున్నావు కదా. అసలు ఆ రోడ్డు మీదే నువ్వు ఇంకో 5 నిమిషాలు ఉండి ఉంటే నా కన్నా నీ పని అక్కడే చెప్పేసేవాడు. ఆ సెక్యూరిటీ గురించి నాకే తెలీదు. నాకన్నా నా కోసం నా వెనక పెట్టాడు అని. నీ కార్లు నన్ను ఫాలో అవడం మొదలుపెట్టినప్పుడే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, నాకన్నా స్టార్ట్ అవ్వడం అయిపోయింది. అసలు నీ గురించి ముందే చెప్పి ఉంటే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడే అవసరం నాకు ఉండేది కాదు. నా అంచనా ప్రకారం ఇంకొక్క 5 నిమిషాల్లో నీ ముందు నా కన్నా ఉంటాడు అంటుంది. చాలా నమ్మకం ఉందే నీ మొగుడి మీద. రానివ్వు, వాడి ముందే నిన్ను నా సొంతం చేసుకుంటా. ఆ మాటకి ఐషు నవ్వుతుంది. నాకన్నా ముందు నువ్వు నా చెయ్యి పట్టుకోవాలని ట్రై చేసిన మరుక్షణమే నీ చెయ్యి విరిచేస్తాడు. ఏంటే ఊరుకుంటుంటే నీ మొగుడేదో హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావు? హీరోలాగా ఏంటిరా, హీరోనే నా మొగుడు. అతుల్కి టెంపర్ పెరిగిపోతుంది. ఐషుని బెడ్ మీదకి ఒక్క తోపు తోసి తన మీద పడబోతాడు. ఐషు వెంటనే పక్కకు తిరిగి బెడ్ దిగి అతుల్ మొహం మీద బెడ్ పక్కనే ఉన్న స్ప్రే కొట్టి వాడు రియాక్ట్ అయ్యే లోపలే ఫాస్ట్గా ఆ రూమ్లో నుంచి బయటికి వస్తుంది. అతుల్ ఒక్క క్షణం ఆ స్ప్రేకి కళ్ళు మండి కళ్ళు మూస్తాడు. వెంటనే ఈ శివంగికి మత్తిస్తే తప్ప లొంగదు అని రెడీగా పెట్టుకుని ఇంజెక్షన్ తీసుకొని ఐషు కోసం వస్తాడు. అప్పటికే ఐషు కిందకి వచ్చేస్తుంది. కిరణ్ చెప్పిన అడ్రస్కి వస్తాడు శివ్. అక్కడ ఒక గేటు ముందు నలుగురు నిలబడి ఉండడంతో అదే అని కన్ఫర్మ్ చేసుకొని, కిరణ్ నేను రీచ్ అయ్యాను, కాల్ కట్ చేస్తున్నా అంటాడు. నేను కూడా ఒక 15 మినిట్స్లో అక్కడ ఉంటాను అంటాడు కిరణ్. నువ్వెందుకురా? నీ చెల్లికి సన్మానం చేయటానికా? అయినా నువ్వు వచ్చేలోపు పని ఫినిష్ చేసుకొని వస్తాలే అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఈ అతుల్ గాడికి
ఎన్ని పార్ట్స్ పనిచేయకుండా పోతాయో ఏంటో అని కిరణ్ అనుకుంటాడు. శివ్ కారు వాళ్ళ ముందు ఆపి కారులో నుంచి దిగుతాడు. మెట్లు దిగి కిందకి వచ్చిన ఐషుకి ఒక్కసారే హార్ట్ బీట్ పెరుగుతుంది. గుండె మీద చెయ్యి వేసుకొని వచ్చావా కన్నా అని చిన్న స్మైల్ ఇస్తుంది. పైనుంచి దిగుతున్న అతుల్ ఐషు అలా గుండె మీద చెయ్యి వేసుకొని కళ్ళు మూసుకొని నవ్వడం చూసి ఇదే అదనుగా ఇంజెక్షన్ చేయడానికి ఫాస్ట్గా దిగుతాడు. ఆ అడుగుల శబ్దానికి ఐషు వెంటనే కళ్ళు తెరిచి బయటికి పరుగు పెడుతుంది. శివ్ కారు దిగగానే బయట ఉన్న నలుగురు శివ్ మీదకి దూకుతారు. ముందు వచ్చిన వాడి చెయ్యి పట్టుకొని వెనక వచ్చేవాడిని కాలితో తంతాడు. వాడు ఎగిరి వెళ్ళి అంత దూరాన పడతాడు. మిగతా ఇద్దరు ఒకేసారి అటాక్ చేయబోతే చెయ్యి పట్టుకున్న వాడి చెయ్యి ఒక్కసారే వెనక్కి మెలి తిప్పుతాడు. వాడు నొప్పికి పెద్ద కేక పెట్టడంతో ఇద్దరు అడుగులు అక్కడే ఆగిపోతాయి. వాడి చెయ్యి విరిచేసి విసురుగా వాడిని పక్కకి నెట్టేస్తాడు. మిగిలిన ఇద్దరిని సింపుల్గా పడుకోబెట్టి గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతాడు శివ్. అప్పుడే ఐషు పరుగు పెడుతూ బయటికి వస్తూ శివుని చూస్తుంది. శివుని చూసి అక్కడే ఆగిపోయి కన్నా అంటూ పిలుస్తుంది. అడ్డు వచ్చిన వాళ్ళని పడుకోబెడుతూ లోపలికి వస్తున్న శివుకి ఐషు గొంతు వినగానే ఊపిరి ఆడినట్టు అవుతుంది. అప్పటి వరకు చిరాకుగా ఉన్న శివుకి అది మొత్తం ఎగిరిపోయింది. ఐషు వైపు చూడగానే, తన వైపు చూస్తున్న ఐషు మోము చూడగానే శివ్ మొహంలో ప్రశాంతత వస్తుంది. బయటికి వచ్చిన అతుల్ శివ్ తన మనుషుల్ని అలవోకగా పడగొట్టడం చూసి ఐషు దగ్గరికి వచ్చి ఐషు చేయి పట్టుకొని లోపలికి లాక్కు వెళ్తాడు. అది చూసిన శివ్కి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. మిగిలిన ఇద్దరిని మెడలు విరిచేస్తాడు. లోపలికి లాక్కు వచ్చిన ఐషుని రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేయబోతాడు. అప్పటికే అక్కడికి వచ్చిన శివ్ డోర్ని ఒక్క నెట్టు నెట్టడంతో అక్కడే ఉన్న అతుల్ ఎగిరి పడతాడు. లోపలికి వచ్చిన శివ్ ఆ రూమ్ చూసి అతుల్ వైపు చూస్తాడు. అప్పటికే శివ్ బయట చేసిన రుద్రతాండవం చూసి భయంతో చెమటలు కక్కుతున్నాడు అతుల్. ఏరా అలా చెమటలు పడుతున్నాయి? ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకురావడం వరకేనా నీ మగతనం? ఇప్పుడు చూపించు నీ మగతనం అంటూ శివ్ వాడి ముందుకు అడుగులు వేస్తుంటే వాడికి భయంతో ఒళ్ళు షివరవుతుంది. అప్పుడే అక్కడికి కిరణ్ వస్తాడు. బుజ్జి బయటికి వెళ్ళు అని చెబుతాడు శివ్. ఐషు ఆ గదిలో నుంచి బయటికి వస్తుంది. కిరణ్ వైపు శివ్ చూడగానే డోర్ క్లోజ్ చేసేస్తాడు. కిరణ్కి ఆ రూమ్ చూడగానే అతుల్ మీద కోపం వచ్చి వెళ్ళి ఒక 4 పీకుతాడు. నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందిరా అంటూ. వాడి బట్టలు విప్పరా అంటాడు శివ్. అతుల్ శివ్ వైపు చూస్తుంటే ఏంట్రా చూస్తున్నావు? ఈ డెకరేషన్ చేసింది అందుకేగా. నా బుజ్జిని ఏదో చేయాలని చూసావు కదా, దానికి బట్టలు విప్పాలి కదా, నేను అదే చేయమంటోంది. సార్ తప్పైపోయింది, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఐశ్వర్య జోలి రాను అని ప్రాధేయపడడం మొదలు పెడతాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటావురా నువ్వు అని కాలితో ఒక్క తన్ను తంతాడు శివ్. వెంటనే కిరణ్ వాడి షర్టు పట్టుకొని ఒక్క లాగు లాగుతాడు. శివ్ వాడి చేయి పట్టుకొని నా బుజ్జి చేయి పట్టుకుంది ఈ చేత్తోనే కదా అంటూ వెనక్కి విరిచేస్తాడు. వాడి అరుపు బయట ఉన్న ఐషుకి వినిపించగానే తన పెదాలపై నవ్వు వస్తుంది. నీకు నచ్చిన అమ్మాయిలు ఎదురు తిరిగితే వాళ్ళని బలవంతంగా తీసుకువచ్చి ఈ రూమ్లోనేగా వాళ్ళ జీవితాలు నాశనం చేశావు అని కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ తన్నాలో అక్కడ తంతాడు శివ్. వాడిని లేపి నిలబెట్టి వెనక వైపు వెన్నుముక మీద ఒక్క తన్ను తన్నాడు శివ్. వాడి అరుపు ఆ హౌస్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అప్పుడే డీన్ అతని ఫ్యామిలీ అక్కడికి వస్తారు. కింద ఐషు ఉండడం చూసి పైన వాడి అరుపు విని పైకి వెళ్తారు. అక్కడ అతుల్ కింద పడి నొప్పికి మెలి తిరుగుతుంటే శివ్ వాడిని కాలితో వెన్ను మీద ముందు తన్నిన చోటే కాలితో తంతూ కనిపిస్తాడు. ఇంక వదిలే శివ్ చస్తాడు అని కిరణ్ పక్కకి తీసుకువస్తాడు. ఆ రూమ్ అంతా చూసిన అతుల్ ఫ్యామిలీకి కూడా వాడంటే చిరాకు వచ్చేసింది. వాళ్ళమ్మ కిందకి వచ్చి ఐషు చేతులు పట్టుకొని నన్ను క్షమించి తల్లి అని అడుగుతారు. ఆవిడ వెనకే కిందకి వచ్చిన డీన్ కూడా వాడు నీ జోలి రాను, బుద్ధిగా ఉంటాను అంటేనే రమ్మన్నానమ్మా, ఇలా చేస్తాడు అనుకోలేదు, క్షమించు అంటారు. అతుల్ చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్తున్నారు సార్? మీరు పెద్దవాళ్ళు, మీ గురించి నాకు తెలుసు కదా అంటుంది ఐషు. ఇంతలో శివ్ అక్కడికి అతుల్ని ఈడ్చుకు వచ్చి ఐషు కాళ్ళ ముందు పడేస్తాడు. బాబు, నాకింకా 2 పిల్లలు ఉన్నారు. వీడు పుట్టలేదు అనుకుంటాము. ఎన్నిసార్లు వీడికి మారుతాడు అని అవకాశం ఇచ్చినా వాడు మారలేదు. చంపేసినా మాకు ప్రాబ్లం లేదు అంటుంది అతుల్ అమ్మగారు. అతుల్ అప్పటికే స్పృహ తప్పుతాడు. శివ్ వాళ్ళని చూస్తూ జీవితాంతం వీడింకా అమ్మాయిల వైపు చూడడమే తప్ప దేనికి పనికిరాడు. మీ అమ్మాయి పెళ్ళి అని విన్నాను, అందుకే వదిలేస్తున్నా అని
అక్కడి నుంచి ఐషుని తీసుకొని వెళ్ళిపోతాడు. కిరణ్ ముందే శివ్ చెప్పాడని మైక్కి పోలీసుని తీసుకురావద్దని చెప్పేస్తాడు. ఐషుని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి అంకుల్ ఫోన్ చేశారా కిరణ్ అని అడుగుతాడు శివ్. హా, నేను ఇక్కడికి వచ్చే ముందే చేశారు. సత్యంకి చిన్న దెబ్బే తగిలింది, 4 కుట్లు పడ్డాయి. స్పృహలోకి ఇప్పుడే వచ్చాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్నారు అని చెబుతాడు కిరణ్. అది విన్న ఐషు కొంచెం రిలీఫ్ అయ్యింది. కిరణ్ ఐషుకి వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని చెబుతాడు. వాడు రాగానే వాడి సంగతి తెలిసి కూడా మాకెవరో ఒకరికి చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. వాడు వచ్చిన దగ్గర నుంచి కామ్గానే ఉన్నాడన్నయ్య. ఏదన్నా ఇబ్బంది పడితే కన్నాకి చెప్పొచ్చు అనుకున్నాను అంటుంది. అంటాడు కిరణ్. అప్పటికే టైం 11 దాటింది. శివ్ కారు స్టార్ట్ చేస్తాడు. కిరణ్ కూడా శివ్ని ఫాలో అవుతాడు. శివ్ సైలెంట్గా కారు డ్రైవ్ చేస్తున్నాడు. కన్నా, సారీ అంటుంది. మాట్లాడు కన్నా. శివ్ మౌనంగా ఉండేసరికి ఐషు శివ్ భుజం మీద తలవాల్చి శివ్ చేతి చుట్టూ తన చెయ్యి చుట్టి పడుకుంటుంది. నీకు నిజంగా వాడేమన్నా ముందులాగా విసిగిస్తే చెబుదాము అనుకున్నా. వాడు వచ్చిన రోజు బొకే తెచ్చి మ్యారేజ్ విషెస్ చెప్పాడు. ఇంక తర్వాత కనిపించలేదు. అందుకే చెప్పలేదు కన్నా అంటుంది. అయినా శివ్ సైలెంట్గా ఉండడంతో ఇంక తను కూడా సైలెంట్గా కళ్ళు మూసుకుంది. అసలు ఇవాళ నేను ఎంత ప్లాన్ చేసుకున్నాను తెలుసా కన్నా? ఆ దరిద్రుడి వల్ల అంతా స్పాయిల్ అయ్యింది. ఎక్స్ట్రా బోనస్ నీ కోపం. ముందు సార్ కోపం పోగొట్టాలి ఇంటికి వెళ్ళగానే అనుకుంటూ ఇంకా తనవాడి చెంత ఉన్నాను అని అప్పటిదాకా పడిన టెన్షన్కి మనసు ఊరట చెంది అలాగే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఐషు నిద్రలో జారుతుంటే శివ్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అదుముకొని అప్పటి వరకు మిస్ అయిన ఐషు ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ప్రశాంతమైన మోముతో డ్రైవ్ చేస్తాడు. ఇంటికి రీచ్ అవగానే కారు హార్న్ కొడతాడు శివ్. ఆ సౌండ్కి మెలకు వచ్చిన ఐషు శివ్ వైపు ఒకసారి చూసి కారు దిగుతుంది. వెనకే కిరణ్ కూడా రావడంతో అందరూ లోపలికి వెళ్తారు. అందరూ అక్కడే ఉండడంతో ఇప్పుడు అందరూ క్లాస్ పీకుతారు అని అర్థమయ్యి ముందుగానే సారీ అని చెవులు పట్టుకుంటుంది ఐషు. అది చూసి శివ్కి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వస్తా అని పైకి వెళ్ళిపోతాడు. సత్యం దగ్గరికి వచ్చి సారీ చాచు, నా వల్లే అంటుంది. చిన్నమ్మ, ఇంకోసారి అలా అనకండి. ఇది చిన్న దెబ్బ, 2 రోజుల్లో తగ్గిపోతుంది అంటాడు. నా వల్లే అనకండి చిన్నమ్మ, మాకుంది మీరే కదా, మీకోసం ఏదైనా చేస్తాం అంటుంది శాంత. ఇంకా టాపిక్ వదిలేయండి. ఐషు, వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అని హరిగారు చెబుతారు. ఐషు పైకి వెళ్తుంది. కిరణ్ బ్రో, వాడి పొజిషన్ ఏంటి అని మైక్ అడుగుతాడు. జీవితాంతం వీల్ చైర్. ఐషుని పట్టుకున్న చెయ్యి ఇంక పనికిరాదు. ఇంకేం విరిగాయో ఆ దేవుడికే తెలియాలి అంటాడు కిరణ్. స్వాతి, జెస్సీ కూడా అక్కడే ఉంటారు. ఐషు బర్త్డే కోసం శివ్ వాళ్ళని రమ్మని చెబుతాడు. ఇక్కడికి వచ్చాక జరిగింది తెలుస్తుంది. శివ్ బ్రోకి మా మీద కోపం వచ్చి ఉంటుంది, మేం చెప్పలేదని అంటుంది స్వాతి. ఐషు తినలేదు, ఐషు తాగలేదు అని చెప్పేవాళ్ళు ఇది చెప్పడం తెలీదా అని వెటకారంగా అంటాడు కిరణ్. కిరణ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటారు రేఖ. సర్లే, వాళ్ళనేమీ అననివ్వరు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. టైం అప్పటికే 12 దాటింది. ఐషు పైకి వెళ్ళేసరికి శివ్ ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ కనిపిస్తాడు. ఐషు శివ్ దగ్గరికి వెళ్ళి హత్తుకొని సారీ అని చెబుతుంది. శివ్ టవల్ పక్కన సోఫాలో వేసి ఐషు చెంపలను దోసిళ్లల్లో పట్టుకొని ఐషు కళ్ళల్లోకి చూస్తూ నా కోసం పుట్టిన ఈ బొమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబుతాడు. శివ్ చెప్పిన విశేష్కి సంతోషంగా చూస్తున్న ఐషు నుదురు మీద ముద్దు పెట్టి తనని దూరం జరుపుతాడు. దూరం జరపగానే ఇంకా కోపం పోలేదా అనుకుంటుంది. శివ్ ఒక కవర్ తెచ్చి ఐషు చేతిలో పెట్టి 15 మినిట్స్లో రెడీ అయి టెర్రస్ మీదకి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐషు ఆ కవర్లో ఉన్నది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తుంది. హాఫ్ వైట్ శారీ మీద రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో సింపుల్గా చాలా నచ్చుతుంది ఐషుకి. వామ్మో, 15 మినిట్స్లో రమ్మన్నాడు, అప్పుడే 5 మినిట్స్ గోవిందా అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తుంది. తలకి డ్రయర్ పెట్టే టైం లేకపోవడంతో జుత్తు ఆరలేదు అని క్లచ్ పెట్టి వదిలేస్తుంది. టైం చూస్తే అప్పటికే 12:30 అవడంతో అందరూ తినకుండా కూడా ఎదురు చూస్తారు అనుకొని ఫాస్ట్గా టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఐషుకి ఆశ్చర్యం, ఆనందంతో నోట మాట రాలేదు. అంత అందంగా ఉంది. టెర్రస్ మొత్తం డెకరేషన్ చేయించాడు శివ్. ఫ్లోర్ మొత్తం రోజ్ ఫ్లవర్తో నింపేశారు.
ఇదంతా తనకన్నా తన కోసం చేయించాడు అనుకోగానే కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. వెంటనే శివ్ వైపు చూసింది. శివ్ కమ్ అని కళ్ళతోనే పిలుస్తాడు. నెమ్మదిగా వెళ్ళి అక్కడున్న కేక్ ముందు నిలబడుతుంది. సిస్, ఇప్పటికే లేట్ అయింది, తొందరగా కట్ చేయి అనగానే శివ్ వైపు చూస్తుంది. ఆ చూపుకి అర్థం తెలిసిన శివ్ ఐషు పక్కకి వెళ్ళి ఒక చెయ్యి ఐషు భుజం చుట్టూ వేసి ఇంకో చేత్తో తన చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేయిస్తాడు. కేక్ ఫస్ట్ శివ్కి తినిపించి తర్వాత అందరికీ తినిపిస్తుంది. అప్పటికే చాలా టైం అవడంతో లైట్గా అక్కడే ఉన్న ఫుడ్ తింటారు అందరూ. కిరణ్ బ్రో, సిస్ చూడగానే శివ్కి ఎలా అర్థమైంది, వెంటనే వచ్చి కేక్ కట్ చేయించాడు అని అడుగుతాడు మైక్. పెళ్లి చేసుకో, అర్థమవుతుంది అంటాడు కిరణ్. అది తెలుసుకోవడం కోసం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా బ్రో? వద్దులే, నాకు తెలియకపోయినా పర్లేదు అంటాడు. ఎందుకురా పెళ్ళంటే పరుగు పెడతావు? ఏమో బ్రో, ఇలా హ్యాపీగా ఉంది అంటాడు. ఎలా, రోజుకో అమ్మాయితోనా? నో బ్రో, నేనెప్పుడో అప్పుడప్పుడు తప్ప డైలీ కాదు. ఇప్పుడు అది కూడా మానేశాను అంటాడు మైక్. ఏం పాపం, అమ్మాయిలందరూ అయిపోయారా అడుగుతాడు కిరణ్. కాదు బ్రో, జస్ట్ చేంజ్. ఇప్పుడు ఓన్లీ నా ఫోకస్ అంతా బిజినెస్ మీదే. శివ్ పర్యవేక్షణలో. శివ్లా మనం ఎలాగూ చేయలేం, కనీసం శివ్లో ఒక వంతైనా బిజినెస్లో పెర్ఫెక్ట్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నా. గుడ్, ఆల్ ద బెస్ట్ చెబుతాడు కిరణ్. అందరివి భోజనాలు అయిపోవడంతో శివ్, మేం బయలుదేరుతాం అంటారు హరిగారు. ఇప్పుడెందుకు అంకుల్, 1 దాటిపోయింది, మార్నింగ్ వెలుదురు అంటాడు శివ్. ఏం పర్వాలేదు, ఎంతసేపు, 15 మినిట్స్లో వెళ్ళిపోతాం అని స్టార్ట్ అవుతారు. స్వాతి జెస్సీ మేం కూడా వెళ్తాము అంటారు. మైక్, వీళ్ళని డ్రాప్ చేస్తావా? నువ్వు వెళ్ళే రూట్ అనుకుంటాగా అడుగుతాడు శివ్. ఓకే శివ్ అని అందరూ ఐషుని ఇంకొకసారి విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శాంతమ్మ, ఈ కేక్ పట్టుకు వెళ్ళి రేపు మిగిలిన వర్కర్స్కి కూడా పెట్టు అని చెబుతాడు శివ్. అలాగే చిన్నయ్య అని వాళ్ళు కూడా అన్నీ సర్దేసి కిందకి వెళ్ళిపోతారు. ఐషు శివ్ అక్కడే ఉంటారు. ఐషు శివ్ని హక్ చేసుకొని ఇదంతా ఎప్పుడు చేయించావు కన్నా అని అడుగుతుంది. ఈవినింగ్, నచ్చిందా అడుగుతాడు శివ్. శివ్ గుండె మీద కిస్ చేసి ఇంత అందంగా ఉంది అంటూ నేను డిసప్పాయింట్ చేశాను కదా అంటుంది. ఇందులో నీ తప్పేముంది? మరి నా మీద కోపం ఎందుకు వచ్చింది? అది కోపం కాదు, బాధ బుజ్జి. ఇంతవరకు తీసుకువచ్చావు అని అంటాడు. నేను నిజంగా వాడు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు కన్నా. ఓకే, ఇంకిప్పుడు వాడి గురించి మాట్లాడడం కూడా నాకిష్టం లేదు, వదిలే అంటాడు శివ్. హా. ఐషు అలాగే తలెత్తి శివ్ కళ్ళల్లోకి చూస్తుంది. ఏంటి అని కళ్ళెగరేస్తాడు శివ్. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. బుజ్జి అని హస్కీగా పిలుస్తాడు శివ్. పిలుపులో తేడా, చూపులో కొంటిదనం, పెదాల మాటున అల్లరితో కూడిన చిన్న నవ్వుతో శివ్ కొత్తగా కనిపిస్తున్నాడు ఐషుకి. శివ్ ఐషుని అక్కడి నుంచి కొంచెం పక్కకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని ఐషు మొహం మీద సుతారంగా ఆ ఫ్లవర్తో మీటుతాడు. ఐషుకి శివ్ పనుల్లో, మాటల్లో, చూపుల్లో అల్లరి కనిపిస్తుంది. శివ్ చూపుల్లో ప్రేమతో పాటు ఇంకా ఏదో భావం కనిపిస్తుంది. శివ్ చూపులకి తనలో అలజడి మొదలవుతుంది. తను చేస్తున్న పనికి ఐషు తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది. ఐషు నుదురు మీద ముద్దు పెట్టి తన పెదాలను కళ్ళ మీదకి జారుస్తూ అక్కడ చిరుముద్దులు ఇచ్చి అక్కడి నుంచి లేలేత బొగ్గల మీద నిలుపుతాడు. అక్కడి నుంచి ముక్కు మీదకి జరిపి చిరుముద్దు ఇచ్చి నెమ్మదిగా పెదాల దగ్గరికి తీసుకువస్తూ ఐషుని చూస్తాడు. ఐషు శివ్ మైకంలో ఎప్పుడో పడిపోయింది. కళ్ళు మూసుకొని శివ్ పెదాలు చేస్తున్న మాయకి మరో లోకంలో విహరిస్తోంది. బుజ్జి అని మత్తుగా పిలుస్తాడు శివ్. లుక్ ఎట్ మీ. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఐషు కళ్ళల్లోకి చూస్తూ సున్నితంగా అదురుతున్న ఐషు పెదాలను అందుకుంటాడు. ఫస్ట్ ఊహించని విధంగా శివ్ చేసిన దానికి షాక్ అయినా తర్వాత శివ్కి అనుకూలంగా మారుతుంది. ఇద్దరికీ అది తొలి అనుభవం. ఇప్పటి వరకు శివ్ ఐషుకి నుదురు మీద, చీక్ మీద, కళ్ళ మీద మాత్రమే ముద్దు పెట్టాడు. ఇప్పుడు మాత్రం ఇంకా ఒక్క క్షణం ఆగినా తనకి ఊపిరి అందదేమో అనిపించింది. అందుకే తన చెలి అదరాలు అందుకొని తనలో ఊపిరి నింపుకుంటూ తన చెలికి తన ఊపిరిని అందిస్తూ తన ప్రియసతి అదరాలలో దాగి ఉన్న మకరందాలని రుచి చూస్తున్నాడు. ఐషు తను అనుకున్న విధంగా అయితే ఈ పాటికి తన మనసులో మాట చెప్పేది.
ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియక శివ్ ముద్దుకి తను జత కలుపుతూ పతికి ఇంకా దగ్గరగా జరిగి తన మెడ చుట్టూ చేతులు వేసి నేను సిద్ధంగా ఉన్నా నీలో ఐక్యమవడానికి అని ఆ ముద్దులో తెలుపుతుంది. ఇద్దరూ వాళ్ళ మనసులో ఉన్న కోరికని ఆ ముద్దు ద్వారా తెలుపుకుంటున్నారు. టైం ఎంత గడిచింది తెలీదు. వాళ్ళు మాత్రం ఒకరికి ఒకరు దూరం జరగాలి అనుకోవడం లేదు. ఇంకా ఇద్దరికీ ఊపిరి భారం అయిన వేళ ఇద్దరు పెదవులు వీడారు. ఐషు సిగ్గుతో శివు గుండెల్లో మొహం దాచుకుంది. ఐషు చుట్టూ చేతులు వేసి తనలోకి ఇంకా పొదుపుకొని ఐషు తల మీద కిస్ చేసి, బుజ్జి, ఊహించని విధంగా నన్ను చేరి నా ప్రాణంలా మారిపోయావు. థ్యాంక్ యూ మై లైఫ్ అంటూ ఐషు చెవి దగ్గర చాలా చిన్నగా ఇంటెన్స్ టోన్తో ఐ లవ్ యూ బుజ్జి అని చెబుతాడు. ఇప్పటి వరకు ఇద్దరు వాళ్ళ ప్రేమ చేతల్లో చూపించడమే తప్ప మాటల్లో చెప్పలేదు. ఇప్పుడే మొదటిసారి శివ్ ఆ మాట చెప్పడం. ఐషుకి శివ్ మాట వినగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి. శివుని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ టూ కన్నా అంటుంది. శివ్ చేతులు ఐషు చుట్టూ ఇంకా గట్టిగా బిగుసుకున్నాయి. ఇద్దరి మధ్య గాలి కూడా దూరలేనంతగా హత్తుకున్నారు. కాసేపటికి విడివడి పద, చాలా టైం అయింది, పడుకుందాం అంటాడు శివ్. అసలు శివ్కి ఈ పూట ఐషుని పూర్తిగా తనలో కలుపుకోవాలని చాలా కోరికగా ఉంది. కానీ ఐషు పొద్దున్నుంచి ఫుల్గా హాస్పిటల్లో బిజీ. తర్వాత అతుల్ వల్ల జరిగిన డిస్టర్బెన్స్ వల్ల తను అలసిపోయి ఉంటుంది. తనకి రెస్ట్ అవసరం అని తన కోరికని పక్కన పెట్టేస్తాడు. శివ్ ఐషు చేతిలో చేయి వేసి పద అంటూ శివ్ వెళ్తుంటే ఐషు కదలదు. ఇక్కడే ఉందామా? మరి అది నా బర్త్డే గిఫ్ట్గా ఒకటి అడుగుతాను, ఇస్తారా అని అడుగుతుంది. ఏమి కావాలరా అని అడుగుతాడు చేతులు నలుపుకుంటూ. అది మరి నాకు అంటూ చెప్పలేక సతమతమవుతున్న ఐషుని చూసి తమ మధ్య ఉన్న 2 అడుగుల దూరం దగ్గర చేసి ఐషు గడ్డం మీద వేలు పెట్టి మొహం పైకెత్తి తన చెంప మీద చెయ్యి వేసి కళ్ళల్లోకి చూస్తూ ఏం కావాలి బుజ్జి అని చాలా ప్రేమగా అడుగుతాడు. శివ్ చూపులకు పెరిగిన గుండె సవ్వడికి మాటలు రాకపోతుంటే అతి కష్టంగా నోరు తెరిచి నాకు అమ్మా నాన్న కావాలి అని అడుగుతుంది. వాట్? శివ్ ఐషుకి వాళ్ళు గుర్తు వచ్చారు అనుకుంటున్నాడు. కానీ తను అడిగింది ఏంటో అర్థం అయితే కథ కొనసాగుతుంది. మరి ఐషు అడిగింది శివ్ అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకొని ఐషు కోరిక తీర్చుతాడా? తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడవలసిందే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.